ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ ఆల్సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ జీకే పార్ట్ కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ హెడ్లైన్ ఏంటంటే నోబెల్ విన్నింగ్ నోవెలిస్ట్ మారియో వర్గస్ లోసా డైస్. ఈయన పెరు దేశానికి చెందిన వ్యక్తి. ఆల్రెడీ ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్. ఈయన ఒక నోవెలిస్ట్. సో మారియో వర్గస్ లోసా. ఇలాంటి డెత్ అండ్ ఆర్బిట్రీస్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతారు వీటి మీద. సో హాలీవుడ్ యాక్టర్స్ కానీ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కానీ ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులు చనిపోతే వారి గురించి మోస్ట్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. నోబెల్ విన్నింగ్ నోవెలిస్ట్ మారియో వర్గస్ లోసా. హీ బిలాంగ్స్ టు పెరు కంట్రీ. అండ్ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో డైమండ్ టైర్ మెహుల్ చోక్సీ హెల్డ్ ఇన్ బెల్జియం యాజ్ ఇండియా పుషెస్ ఫర్ హిస్ ఎక్స్ట్రాడిషన్ అని ఇచ్చారు. ఇక్కడ డైమండ్ టైర్ అంటే దాని మీనింగ్ ఇంపార్టెంట్, వజ్రాల వ్యాపారి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఫ్యూజిటివ్ డైమండ్ బిజినెస్ మ్యాన్ అని ఇచ్చారు. ఫ్యూజిటివ్ అంటే పారిపోయిన అని అర్థం వస్తుంది, అంటే ఎస్కేపీ. ఫ్యూజిటివ్ పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అని అర్థం ఇక్కడ. అండ్ ఆల్సో మనకి ఇక్కడ హెంచ్ మెన్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. హెంచ్ మెన్ అంటే అనుచరులు, ఫాలోవర్స్, హెంచ్ మెన్. అండ్ అక్కడ ఈ ఆర్టికల్లో ఈడియం ఇంపార్టెంట్. టీటీడీ టర్న్స్ ద టేబుల్స్ ఆన్ భూమనా అని ఇచ్చారు. ఇక్కడ టర్న్స్ ద టేబుల్స్, ఇది ఒక ఇడియం. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇది. టర్న్స్ ద టేబుల్స్ అంటే రివర్సింగ్ ద పొజిషన్, అంటే రివర్స్లో అటాక్ చేయడం, లేదంటే ఆల్రెడీ ఒక ఉన్న సిచ్యువేషన్ని రివర్స్ పొజిషన్, రివర్స్ స్టాన్స్ తీసుకోవడం. సో టర్న్స్ ద టేబుల్స్ ఇడియం ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో సీఎం రీఇన్స్టేట్స్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ అని ఇచ్చారు. ఇక్కడ రీఇన్స్టేట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. రీఇన్స్టేట్స్ అంటే పునః ప్రారంభించడం, అంటే రీస్టార్ట్ చేయడం. ఇక్కడ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఏంటంటే ఇది ఎస్సీ స్టూడెంట్స్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తుంది ఈ స్కీమ్ ప్రకారం. సో ఈ స్కీమ్ జనరల్గా ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ ఆర్టికల్లో తెలంగాణ ఫార్మలైజెస్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్. సో ఇక్కడ తెలంగాణ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్. ఇక్కడ మనకి ఇచ్చారు చూస్తే, తెలంగాణ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ టు ద కంట్రీ టు ఆపరేషనలైజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, August 1 లాస్ట్ ఇయర్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీస్లో కూడా ఎవరైతే మోస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, మోస్ట్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఉంటాయో, ఎవరైతే బాగా వెనుకబడిన వర్గాలు ఉంటాయో వారికి స్పెసిఫిక్ కోటాస్ ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ కేటగిరీలో ఆల్రెడీ ఇప్పుడు 15% రిజర్వేషన్ ఉంది ఎస్సీస్కి. సో అందులో స్పెసిఫిక్ కోటాస్ వివిధ వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం తెలంగాణ ఆల్రెడీ క్లాసిఫై చేసింది. ఇక్కడ మనకి 15 సబ్ కాస్ట్ని గ్రూప్ 1లో పెట్టింది. 1% రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఆల్సో అలాగే గ్రూప్ 2కి 9% రిజర్వేషన్ ఉంటుంది. గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ ఉంటుంది. టోటల్గా 15% రిజర్వేషన్ అలా కవర్ చేస్తారు. ఇది ఏంటంటే ఇది వ్యూ టు ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ద మోస్ట్ బ్యాక్వర్డ్ అమంగ్ ద షెడ్యూల్డ్ కాస్ట్. సో వాళ్ళకి ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించడం కోసం ఈ సబ్ క్లాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఆఫ్ ద హుక్. ఆఫ్ ద హుక్ అంటే తప్పించుకున్నాను, లేదంటే భయపడ్డాను అని అర్థం వస్తుంది. సో ఇక్కడ కంటెక్స్ట్లో చూద్దాం. కంటెక్స్ట్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనకి. ట్రంప్ సిగ్నల్డ్ ద రిప్రీవ్ వుడ్ బి టెంపరరీ అండ్ వార్న్డ్ నో కంట్రీ వుడ్ గెట్ ఆఫ్ ద హుక్ ఇన్ హిస్ ట్రేడ్ వార్ ఎస్పెషలీ చైనా. అంటే ట్రంప్ సిగ్నల్డ్ ద రిప్రీవ్ అంటే ప్రస్తుతం 90 days ఏవైతే రెసిప్రోకల్ టారిఫ్స్ వేసాడో ట్రంప్, అవి 90 days పాటు హోల్డ్లో పెట్టారు కదా. ఈ ఉపశమనం అనేది, రిప్రీవ్ అంటే ఈ ఉపశమనం అంటే, లేదంటే ఆ హోల్డ్ అనేది టెంపరరీ, వుడ్ బి టెంపరరీ. అండ్ వార్నింగ్ ఏమని ఇచ్చాడంటే ఏ కంట్రీ కూడా, నో కంట్రీ వుడ్ గెట్ ఆఫ్ ద హుక్, ఏ కంట్రీ కూడా తప్పించుకోలేదు ఈ ట్రేడ్ వార్లో. ఆయన స్టార్ట్ చేసిన ఈ ట్రేడ్ వార్లో ఏ కంట్రీ కూడా తప్పించుకోలేదు, ఎస్పెషల్లీ చైనా అసలు తప్పించుకోలేదు అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఆర్టికల్లో మనకి ఇక్కడ నిన్న April 14th అంబేద్కర్ జయంతి కదా, 135th అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ జరిగాయని చెప్తున్నారు. సో అంబేద్కర్ గారి గురించి స్టాటిక్ పార్ట్ చూద్దాం మనం. ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ స్టాటిక్ పార్ట్ అడుగుతూ ఉంటారు. సో ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో అంబేద్కర్ రిలేటెడ్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. లైనైజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే లైనైజ్ అంటే రిగార్డెడ్, లేదంటే అక్లైమ్డ్, అడ్మైర్డ్, వెనరేట్, మొత్తం ఒకటే మీనింగ్ వస్తుంది. అంటే అకార్డెడ్ అని అర్థం వస్తుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఆల్సో మనకి ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కూడా. సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ నెహ్రూ క్యాబినెట్లో ఫస్ట్ లా మినిస్టర్ ఫర్ ఇండియా. అండ్ ఇక్కడ ఈయన రాసిన
ఒక బుక్ ఏంటంటే ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ 1936లో రాశారు. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది. ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ బుక్ వాజ్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ ఆల్సో ఈయన ఆటోబయోగ్రఫీ ఏంటంటే వెయిటింగ్ ఫర్ ఏ వీసా. అండ్ ఈయన చనిపోయిన తర్వాత ఈయన సమాధి ఉన్న ప్లేస్కి పేరు ఏంటంటే చైత్యభూమి. ఇది మహారాష్ట్రలో ఉంది, చైత్యభూమి. అండ్ ఈయన చనిపోయిన తర్వాత పోస్ట్యూమస్లీ 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చారు. అండ్ ఆల్సో దీని రిలేటెడ్ ఈయన ఒక మ్యాగజిన్, వీక్లీ మ్యాగజిన్ మూక్ నాయక్ అని చెప్పేసి 1920లో స్టార్ట్ చేశారు. అండ్ వీటితో పాటు బహిష్కృత భారత్, ఈక్వాలిటీ జనతా అని చెప్పేసి పబ్లిష్ చేశారు ఈయన న్యూస్ పేపర్స్ టైప్ వీక్లీ. మూక్ నాయక్ అయితే వీక్లీ 1920 టైంలో. అండ్ ఆల్సో ఈయన మహద్ సత్యాగ్రహ అని చెప్పేసి ఒక మూమెంట్ లీడ్ చేశారు 1927లో. ఈ మహద్ సత్యాగ్రహ ఏంటంటే అన్టచబుల్స్ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళని కామన్ వెల్స్ అంటే కామన్ బావులు అంటే నీరు తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, ఈ అన్టచబుల్స్గా పిలువబడేవారు వాళ్ళు. ప్రస్తుతం అంటే ఎస్సీ ఎస్టీ లోవర్ కాస్ట్ పీపుల్ని దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ లోవర్ కాస్ట్, బట్ దే ఆర్ నాట్ లోవర్ కాస్ట్, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్. కానీ అప్పట్లో అన్టచబుల్స్గా వాళ్ళని చూసి ఆ కామన్ వెల్స్ నుంచి వాటర్ తీసుకొని ఇచ్చేవారు కాదు. సో అదొక సత్యాగ్రహ అంటే ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చి 1927లో ఈయన ఆ పీపుల్ చేత కామన్వెల్త్ నుంచి వాటర్ తీపిస్తారు. అదే మహత్ సత్యాగ్రహ. అండ్ ఆల్సో ఈయన మనుస్మృతి అంటే ఒక లా బుక్, ఇది మనుస్మృతి. ఇది బర్న్ చేస్తారు December 25, 1927 సేమ్ ఇయర్లో బర్న్ చేసి ఇందులో అన్టచబుల్స్కి రూల్స్ అవి ఉంటాయి ఇందులో. సో అవి అలా ఉండకూడదు, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఈ మనుస్మృతిని పబ్లిక్గా బర్న్ చేస్తాడు 1927లో. అండ్ ఆల్సో 1930లో ఒక మూమెంట్ ఈయన ఇంకొకటి ఆర్గనైజ్ చేస్తారు, కాలారాం టెంపుల్ మూమెంట్. సో ఈ సేమ్ అన్టచబుల్స్ ఈ టెంపుల్లోకి ఎంట్రీ కల్పించాలి అని చెప్పేసి కాలారాం టెంపుల్ మూమెంట్ 1930లో చేస్తారు. అండ్ ఆల్సో 1932లో ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ కూడా, పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్. సెపరేట్ ఎలక్టరేట్స్ కావాలని చెప్పేసి అంబేద్కర్ అడుగుతాడు ఆ టైంలో. కానీ గాంధీ ఏంటంటే సెపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తే ఈ లోవర్ కాస్ట్ పీపుల్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్కి కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ సెపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తే హిందూస్ అందరూ డివైడ్ అయిపోతారని చెప్పేసి ఆయన ఒప్పుకోరు. సో అప్పుడు పూనా ప్యాక్ట్ అనే ఒక ప్యాక్ట్ చేసుకుంటారు. September 25, 1932 ఇయర్లో పూనా ప్యాక్ట్ చేసుకుంటారు. ఏంటంటే సెపరేట్ కోటా అయితే ఇస్తాము, సెపరేట్ ఎలక్టరేట్స్ అయితే వద్దు అని చెప్పేసి ఆ కోటా, అదే రిజర్వేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది జనరల్గా. అండ్ ఇక్కడ మనకి అదే ప్యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అదర్ హిందూస్ మదన్ మోహన్ మాలవీయ సైన్ చేస్తారు. అండ్ దిస్ సైడ్ ఆఫ్ ప్యాక్ట్ అంబేద్కర్ గారు సైన్ చేస్తారు. అండ్ ఆల్సో ఈయన ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఆర్గనైజేషన్ బహిష్కృత హితకర్ణి సభ. సో అన్టచబుల్స్కి ఈక్వల్ రైట్స్ కావాలని చెప్పేసి బహిష్కృత హితకర్ణి సభ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు ఈయన. అండ్ ఆల్సో ఈయన హిజ్ లాస్ట్ ఇయర్స్ అంటే ఆయన చనిపోయే ముందు 1956లో ఈయన బుద్ధ అండ్ హిజ్ ధమ్మ అని చెప్పేసి ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ రాసిన ఒక 3-4 డేస్ తర్వాత ఈయన చనిపోతారు. ఆఫ్టర్ ఈయన చనిపోయిన తర్వాత ఈ బుక్ పబ్లిష్ చేస్తారు, బుద్ధ అండ్ హిజ్ ధమ్మ. అండ్ ఈయన లైఫ్ ఎండెడ్ అయిపోయే టైంలో హిందూయిజం నుంచి బుద్ధిజంకి కన్వర్ట్ అయిపోతారు. ఒక మాస్ గ్యాదరింగ్, ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మాస్ కన్వర్షన్ ఆఫ్ హిందూస్ టు బుద్ధిస్ట్ చేస్తారు ఈయన. సో ఈయన కూడా బుద్ధిజంని ఫాలో అవుతారు అప్పుడు. సో ఆల్ అబౌట్ అంబేద్కర్ అంటే రీసెంట్లీ ఏ ఎగ్జామ్ అయినా సరే అంబేద్కర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మనం వచ్చే స్టాటిక్ పార్ట్ మొత్తం చూసాం. అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా కవర్ అయ్యాయి ఇందులో. సో మోర్ దాన్ ఎనఫ్ రిలేటెడ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో టాన్ష్యూర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. టాన్ష్యూర్డ్ అంటే షేవ్డ్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో స్టేట్లో మనకి ఏపీ స్టేట్లో నవోదయం 2.0 ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. ఇదేంటంటే లార్జ్ స్కేల్ సీజర్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఇల్లీగల్ లిక్కర్ అండ్ డిస్మాంట్లింగ్ ఆఫ్ సెవరల్ బ్రూయింగ్ సెటప్స్. సో ఇల్లీగల్ లిక్కర్ని డిస్ట్రక్ట్ చేయడం లేదంటే సీజ్ చేయడం, అండ్ ఆల్సో బ్రూయింగ్ యూనిట్స్ ఉంటాయి కదా వాటిని డిస్మాంటిల్ చేయడం, ఇది ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నవోదయం 2.0. అండ్ ఇక్కడ ఈ హెడ్లైన్ చూస్తే గవర్నమెంట్ క్రాక్స్ ద విప్ ఆన్ ఇల్లిసిట్ లిక్కర్ ట్రేడ్ అలాంగ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్. విప్ అంటే కొరడా. సో ఇట్స్ బ్యాన్ లాగా చేస్తుంది, లేదంటే ఇట్స్ ట్రాకింగ్ ద ఇల్లిసిట్, డిస్ట్రాయింగ్ ద ఇల్లిసిట్ లిక్కర్ అని చెప్పేసి. విప్ అంటే కొరడా దెబ్బలు కొడితే ఎలా ఉంటుందో అలానే ఈ ఇల్లిసిట్ లిక్కర్ ట్రేడ్ని స్టాప్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుందని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో గ్యాలోర్ మీనింగ్ ఇంపార్టెంట్. గ్యాలోర్ అంటే పుష్కలంగా, సమృద్ధిగా అని అర్థం వస్తుంది. ప్లెంటీ. వైలేషన్స్ గ్యాలోర్ డ్యూరింగ్ కరుణాకర్ రెడ్డిస్ టర్మ్ యాజ్ టీటీడీ చైర్మన్. అంటే వైలేషన్స్. సో
చాలా ఎక్కువగా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఆయన టర్మ్లో అని చెప్పేసి ఇక్కడ అర్థం వస్తుంది. సో గ్యాలర్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సీతారామయ్య అండ్ గవర్నర్ ఎవరంటే తావర్చంద్ గెహ్లోట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో కేఎస్ పుట్టస్వామి కేసు గురించి వచ్చింది. ఇది 2017లో జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఆ జడ్జ్మెంట్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఇది ఆల్రెడీ నిన్న అనాలిసిస్లో మనం చూసాం. సో కేఎస్ పుట్టస్వామి రిలేటెడ్ టు రైట్ టు ప్రైవసీ. ఈ ఎడిటోరియల్లో 2 మీనింగ్స్ కొంచెం ఇంపార్టెంట్. ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఈ మీనింగ్స్ చూద్దాం మనం. విలిఫైయింగ్ ఫిగర్స్. విలిఫైయింగ్ అంటే దూషించడం లేదంటే తిట్టడం, డీఫేమ్ చేయడం, అబ్యూస్ చేయడం. సో విలిఫైయింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ పెరిల్స్. పెరిల్స్ అంటే ప్రమాదం లేదంటే డేంజర్స్. ద పెరిల్స్ ఆఫ్ రివర్సింగ్ ద పాస్ట్. సో ఆ ప్రమాదం, పెరిల్ అంటే ప్రమాదం అని అర్థం వస్తుంది, డేంజర్. అండ్ ఇక్కడ మనకి త్రిపుర సీఎం మాణిక్ సాహా అండ్ ఆల్సో గవర్నర్ ఎవరంటే ఎన్ ఇంద్రసేన రెడ్డి. ఇక్కడ ఈ ఆర్టికల్లో 3000 kg డ్రగ్ వర్త్ 1800 crore సీజ్డ్ ఆఫ్ గుజరాత్ కోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ఆర్టికల్లో ఈ కాంట్రాబ్యాండ్ మీనింగ్ ఇంపార్టెంట్. కాంట్రాబ్యాండ్ అంటే గూడ్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఇల్లీగల్గా ఇంపోర్ట్ చేసిన గూడ్స్ని మనం కాంట్రాబ్యాండ్ అంటాం. సో దాన్ని సీజ్ చేశారని చెప్పేసి ఇక్కడ అర్థం వస్తుంది. కాంట్రాబ్యాండ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఈ పిక్చర్ కింద హెడ్లైన్ ఏంటంటే పశుపతి పరాస్ సెడ్ ద పార్టీ విల్ మూల్ ఓవర్ ఇట్స్ పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్టర్ విజిటింగ్ ఆల్ 38 states అని ఇచ్చారు. సో ఇక్కడ మూల్ మీనింగ్ ఇంపార్టెంట్. మూల్ ఓవర్ అంటే థింక్ అబౌట్, ఆలోచిస్తాము. పార్టీ ఆలోచిస్తుంది అని చెప్తుంది. పొలిటికల్ స్ట్రాటజీ గురించి ఆలోచిస్తుంది అని చెప్తుంది. సో మూల్ మీనింగ్ ఇంపార్టెంట్ అంటే థింక్ అబౌట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో యూనియన్ సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ అండ్ ఆల్సో మనకి స్టాంచ్ మీనింగ్ ఇంపార్టెంట్. స్టాంచ్ అంటే నమ్మదగిన, క్రెడిబుల్, ట్రస్ట్ వర్తి, రిలయబుల్ అని అర్థం వస్తుంది. స్టాంచ్ నేషనలిస్ట్ అంటే క్రెడిబుల్ నేషనలిస్ట్ అని అర్థం. అండ్ ఇక్కడ ఈ పిక్చర్ కింద ఇన్ లింబో అని చెప్పేసి ఇచ్చారు. ఇన్ లింబో దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఇన్ లింబో అంటే ఆర్ఎల్స్ ఇడియం కింద వస్తుంది ఇది. ఇన్ లింబో అంటే అన్సర్టైనిటీ, వెయిటింగ్, నెగ్లెక్ట్. ఆ టైంని మనం ఇన్ లింబో అని చెప్పేసి ఇడియం. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ హెడ్లైన్ ఏంటంటే మోదీ గవర్నమెంట్ పెయిడ్ లిప్ సర్వీస్ టు అంబేద్కర్, డిడ్ నాట్ ఫుల్ఫిల్ హిస్ విషెస్, కాంగ్రెస్ చీఫ్. సో ఇక్కడ లిప్ సర్వీస్ మీనింగ్ ఇంపార్టెంట్. లిప్ సర్వీస్ అంటే పబ్లిక్లీ సపోర్ట్ ఆర్ అప్రూవ్ బట్ నో యాక్షన్ టేకెన్. సో మోదీ గవర్నమెంట్ జస్ట్ పబ్లిక్లో సపోర్ట్ చేస్తుంది, యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అంబేద్కర్ విషెస్ని ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ అక్యూజ్ చేశారు. సో లిప్ సర్వీస్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్. సో ఇక్కడ మనకి నితీష్ మండవియా అన్విల్ లోగో అండ్ మ్యాస్కట్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని ఇచ్చారు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనకి బీహార్లో పాట్నాలో స్టార్ట్ చేశారు. 7th ఎడిషన్. దిస్ ఇస్ ద 7th ఎడిషన్. సో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్వీల్ చేశారు అఫీషియల్ లోగోని. సో అండ్ ఆల్సో యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మండవియా కూడా అన్వీల్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. అండ్ ఆల్సో ఇది May 4 నుంచి 15 వరకు జరగబోతుంది. అండ్ బీహార్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టు బీ హెల్డ్ దిస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. అండ్ ఇక్కడ మనకి మాస్కట్ ఉంది కదా, దాని పేరు గజ్ సింగ్, ద మిథికల్ ఎలిఫెంట్ లయన్. సో ఇవి ఈ పిల్లర్స్ కావడం, ఈ గజ్ సింగ్ అనేది నలంద అండ్ బోధ్గయ, ఈ పిల్లర్స్ ఆఫ్ ద టెంపుల్స్. ఈ టెంపుల్స్లో ఉన్న పిల్లర్స్ మీద ఉన్న ఈ గజ్ సింగ్ అనే మాస్కట్ని తీసుకున్నారు. అండ్ ఆల్సో ఈ నలంద అండ్ బోధ్గయ టెంపుల్స్ పిల్లర్స్ పాల పీరియడ్కి చెందినవి. అండ్ ఆల్సో మధుబని పెయింటింగ్ అండ్ ఛత్ పూజ కూడా రిప్రజెంట్ చేశారు ఆ మాస్కట్ డిజైన్లో. సో అంతవరకు ఇంపార్టెంట్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ బీహార్, పాట్నా. సో దిస్ ఇస్ ద 7th ఎడిషన్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఎనామలీస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎనామలీస్ అంటే పెక్యులియారిటీ అంటే ఆడ్గా ఉండడం, ఎనామలీస్. అండ్ ఇక్కడ మనకి డాడ్జింగ్ ద ట్యాక్స్మెన్. డాడ్జింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. డాడ్జింగ్ అంటే అవాయిడింగ్, సో తప్పించుకోవడం. డాడ్జింగ్ అంటే తప్పించుకోవడం అని అర్థం వస్తుంది, ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో. సో ఇక్కడ ఈ ఆర్టికల్ మాల్దీవ్స్ టు ఫేజ్ అవుట్ స్మోకింగ్ విత్ జనరేషనల్ టొబాకో బ్యాన్. ఇక్కడ మనకి జనరేషనల్ టొబాకో బ్యాన్ అంటే ఒక స్పెసిఫిక్ డేట్ పెట్టడం. జనరేషనల్ టొబాకో ప్లాన్ అంటే ఒక స్పెసిఫిక్ డేట్ కానీ ఒక స్పెసిఫిక్ ఏజ్ రిలేటెడ్ పీపుల్కి బ్యాన్ చేయడం జనరేషనల్ టొబాకో బ్యాన్ అంటే. సో మాల్దీవ్స్ స్మోకింగ్ అట్లా బ్యాన్ చేస్తుంది, ఫేజ్ అవుట్ చేస్తుంది మెల్లగా అని చెప్పేసి ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ మోస్ట్లీ. అండ్ ఇక్కడ మనకి చూస్తే బ్యాన్ విత్ బ్యాన్ మేకింగ్ ఇట్ ఇల్లీగల్ ఫర్ ఎనీవన్ కరెంట్లీ అండర్ 19 టు ఎవర్ బై సిగరెట్స్. సో అండర్ 19 ఉంటే ఎవరు బై చేయడం కావద్దు మాల్దీవ్స్లో. అండ్ ఇది కమింగ్ టు ఫోర్స్ ఫ్రమ్ November 1, 2025. అండ్ ఈ డెసిషన్ తీసుకున్నారు ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజ్. సో ఇట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్. అండ్ ఆల్సో ఇలాంటివి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతారు. రీసెంట్లీ విచ్ కంట్రీ ఈజ్ ట్రయింగ్ టు ఫేస్ అవుట్ స్మోకింగ్ విత్ జనరేషనల్ టొబాకో బ్యాన్ అని చెప్పేసి అడుగుతారు. విచ్ కంట్రీ అంటే ఇక్కడ మాల్దీవ్స్. దిస్ ఇస్ అన్ ఐలాండ్ నేషన్.
అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇన్ డెత్, ఏ రిమైండర్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇన్ డెత్. సో రిలేటెడ్ మనం ఆల్రెడీ హెడ్లైన్ చూసాము. మారియో వార్గెస్ లోసా, ఈయన పెరూకి చెందిన వ్యక్తి. సో ఈయన సమ్ ఆఫ్ ద నోవెల్స్ ఏంటంటే టైమ్ ఆఫ్ ద హీరో, ఆంట్ జూలియా స్క్రిప్ట్ రైటర్, కాన్వర్జేషన్స్ ఇన్ అ క్యాథడ్రల్, వార్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ద ఫీస్ట్ ఆఫ్ ద గోట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఇంపార్టెంట్. వార్ మెనీ హ్యాట్స్ అంటే చాలా రోల్స్ ప్లే చేశారు అని అర్థం వస్తుంది ఇక్కడ. జర్నలిస్ట్ కింద, ఎస్ఏయిస్ట్ కింద, పొలిటీషియన్, కాంట్రవర్షియల్ కమెంటేటర్, ఇలా వార్ మెనీ హ్యాట్స్ అంటే చాలా రంగాల్లో ఈయన టేక్ పార్ట్ అంటే ఈయన చాలా రంగాల్లో ఈయన ఉన్నారు అని చెప్పేసి అర్థం వస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ మనకి అపోక్రిఫల్ మీనింగ్ ఇంపార్టెంట్. మేడప్ లేదా కుక్డ్ అప్ స్టోరీ, లేదంటే ఫిక్టీషియస్, అన్ట్రూ, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో అపోక్రిఫల్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ డిసెంచాంట్మెంట్ అంటే నథింగ్ బట్ డిసప్పాయింట్మెంట్, డిస్సాటిస్ఫాక్షన్ అలా వస్తుంది. సో మారియో వార్గెస్ లోసా ఈయన 2010లో నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో తీసుకున్నారు. సో ఈయన పెరూకి చెందిన వ్యక్తి. సో ఇది అంతవరకు ఇంపార్టెంట్. టు టేక్ ఎ పంట్, ఈ ఇడియం ఆర్ ఫ్రేజ్ ఇంపార్టెంట్. టు టేక్ ఎ పంట్ అంటే బ్యాకింగ్, మనం స్టేక్ చేయడం లేదంటే బెట్ చేయడం. టు టేక్ ఎ పంట్ ఇక్కడ కంటెక్స్లో చూద్దాం మీనింగ్. సో అండ్ హ్యాస్ నౌ డిసైడెడ్ టు టేక్ ఎ పంట్ ఆన్ ద అగ్రెసివ్ యంగ్స్టర్ టు యాడ్ సమ్ మచ్ నీడెడ్ బ్యాటింగ్ ఫైర్ పవర్ టు ఇట్స్ లైనప్. సో ఈయన్ని ట్రై చేస్తుంది ప్రస్తుతం. సో అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్లో సో ఆ ఫైర్ పవర్ కోసం ఈయన్ని ట్రై చేస్తుంది, ఈయన్ని బెట్ చేస్తుంది, ఈయన మీద స్టేక్ చేస్తుంది అని అర్థం. ఈయన మీద నమ్మకం పెట్టుకుంటుంది అని అర్థం వస్తుంది ఇక్కడ. టు టేక్ ఏ పంట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.